ఆదిలాబాద్ జిల్లాలో ఇండియాలో చోరీలు చేసి బంగ్లాదేశ్లో విక్రయిస్తున్న అంతర్జాతీయ నేరస్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మావలలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 2 బంగ్లాదేశ్ వాసులతో పాటు ఒక భారతీయ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 9 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఇళ్లు, బైకుల చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా జైపూర్లో ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. నిందితుల నుంచి 8 లక్షల విలువైన 73.05 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, ఐఫోన్లు, ఐప్యాడ్, బైకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిలో ముగ్గురు అక్యూజ్డ్, 2 అక్యూజ్డ్ బంగ్లాదేశీ. ఒక పేరు మొహమ్మద్ జాన్ అలీ, ఒక పేరు మొహమ్మద్ రుమాన్ అలీ, ఒక తరుణ్ సింగ్ భోపాల్ అయిన. వీళ్ళ ఇద్దరు బంగ్లాదేశ్ నుంచి ఇంతకు ముందు కూడా 12 సార్లు ఇండియా వచ్చి దొంగతనం చేసి మొత్తం ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ బంగ్లాదేశ్ పోయి అక్కడ అమ్మేవారు. ఇండియాలో వచ్చినప్పుడు 12 సార్లు వీళ్ళు వచ్చారు యాజ్ పర్ దెమ్. దానిలో 2015 నుంచి రెగ్యులర్ గా వస్తూ ఉంటున్నారు. మార్నింగ్ టైం, డే టైంలో బయట యుటెన్సిల్స్ లేకపోతే బకెట్స్ ఇట్లా అమ్ముతారు, అట్లా చూపిస్తారు. నైట్ ఆ లొకేషన్ ఐడెంటిఫై చేస్తారు ఎక్కడ దొంగతనం చేయాలి. ఇంతకు ముందు కూడా 3-4 సార్లు ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ అక్కడ వీళ్ళు డిమాండ్ అయ్యారు. ఇంకా చాలా సార్లు వీళ్ళు కేసెస్ చేశారు, బట్ ఇప్పటివరకు పట్టుకోలేదు. అమరావతి, మహారాష్ట్ర, కర్ణాటక, చిత్రదుర్గ, హుబ్లీ అండ్ ఒడిశాలో 2-3 ప్లేసెస్ లో, జబల్పూర్ లో, భోపాల్ లో, జైపూర్ లో చాలా దొంగతనంలో వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ రోజు మన ఆదిలాబాద్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. దాదాపు 12 మంది వీళ్ళ గ్యాంగ్ ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఇదే పనికి వస్తారు. ఒక లోకల్ బ్రోకర్ పట్టుకొని బార్డర్ క్రాస్ చేసి మళ్ళీ దొంగతనం చేసి ప్రాపర్టీ మొత్తం తీసుకొని అక్కడ పోయి అక్కడ అమ్ముతారు. లోకల్ జైల్లో కొంతమంది వీళ్ళకి పరిచయాలు. ఇంతకు ముందు 2 సార్లు 3 సార్లు జైలు పోయినప్పుడు దానిలో ఒక తరుణ్ సింగ్ కూడా అట్లా జైల్లో వాళ్ళకి కలిశారు. ఇతను ఇండియన్. ఫస్ట్ ఇక్కడ వచ్చిన ముందు, ఆదిలాబాద్ వచ్చిన ముందు ఫస్ట్ వీళ్ళు అక్కడ భోపాల్లో ఒక బైక్ దొంగతనం చేస్తారు. దాదాపు 10th 11th జూలైకి వీళ్ళు ఇండియా వచ్చారు. మళ్ళీ ఫస్ట్ భోపాల్ పోయారు. భోపాల్లో ఒక FZ బైక్ అక్కడ దొంగతనం చేశారు.